నమస్కారం. G3 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హైదరాబాద్ ను కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దామన్న రేవంత్. విద్యార్థులకు ఈవీ వాహనాల పథకం తీసుకొస్తామన్న సీఎం. ఎలక్ట్రిక్ వాహనాలకు జీరో ట్యాక్స్ అమలు చేస్తామన్న రేవంత్. నగర కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈవీ వినియోగం పెంపు అని వ్యాఖ్య. టెక్నాలజీ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ముందుందన్న చంద్రబాబు. భవిష్యత్తు టెక్నాలజీదే అన్న ముఖ్యమంత్రి. పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం పెరుగుతుందని, టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని సూచన. మహిళా సాధికారతపై ఉమెన్ వెల్నెస్ సమ్మిట్ లో మంత్రి సీతక్క. మహిళ ఆరోగ్యంపై అవగాహన అవసరమన్న మంత్రి. మహిళలకు మద్దతుగా ప్రభుత్వం ముందుకొస్తుందన్న సీతక్క. మహిళల సాధికారతకు ప్రత్యేక కార్యక్రమాలంటూ వ్యాఖ్య. మహిళా హాకీ జట్టుకు మద్దతుగా నిలవాలని కవిత పిలుపు. భారత మహిళా హాకీ జట్టు విజయాలను ప్రశంసించిన కవిత. మహిళా క్రీడాకారులను మద్దతు ఇవ్వాలని సూచన. దేశ గౌరవాన్ని పెంచుతామన్న మహిళా హాకీ జట్టు అన్న కవిత. మహిళలను గౌరవించేలా కుమారులను పెంచుతానన్న జూనియర్ ఎన్టీఆర్. మహిళల గౌరవం ప్రతి పురుషుడి బాధ్యత అని వ్యాఖ్యలు. మహిళలకు గౌరవించడం నేర్పడం కుటుంబ బాధ్యత అని ఎన్టీఆర్. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారని కితాబు. హైదరాబాద్ ను కాలుష్యరహిత నగరంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కాలేజ్ విద్యార్థులకు త్వరలోనే ఈవీ వాహనాలు అందించే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు జీరో ట్యాక్స్ అమలు చేయాలని నిర్ణయించామన్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఎంతో అవసరమన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్ ను పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రజలు కూడా ఈ మార్పుకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నాం. కళాశాలలకు వెళ్ళి ఆడపిల్లలకు తొందరలోనే, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో సాధ్యం కాకపోవచ్చు, తొందరలోనే స్కూటీస్ ఈవీ వెహికల్స్ని ఆడపిల్లలకి ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ నగరాన్ని ప్రక్షాళన చేయడానికి, ఈ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎవరైనా వచ్చి ఇవాళ రేపు ఎయిర్ క్వాలిటీ అందరు చెక్ చేస్తున్నారు. మీరు పొద్దున్నే చూడంగానే హైదరాబాద్ ఆరెంజ్ కేటగిరీకి వచ్చింది. తొందరలోనే మనం ఇట్లనే వదిలేస్తే రెడ్ కేటగిరీకి పోద్ది. ఈరోజు ఎస్టీపీలు కొన్ని కట్టినాం, కానీ అవి సరిపో. ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ రోడ్ల మీదకి వదిలేసింది. శానిటేషన్ పని లేదు. ఈరోజు చెత్త ఎత్తమంటే 5,000 ఆటోలు ఉచితంగా ప్రభుత్వం కొనిస్తే చెత్త ఎత్తాల్సిన ఆటో వాళ్ళు ఈరోజు మేము చేయము, మేము చేసిందే చెల్లుద్ది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒక పక్కన జర్నలిస్టులు రోడ్ల మీద చెత్త అడ్డగోలుగా ఉన్నదంటున్నారు. మరి దానికి నియమించిన కార్మికులు పనిచేయాలి కదా, వాళ్ళతో పని చేయించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖకు ఉన్నది కదా. కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యూడీఎఫ్ తరపున కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 5 భారీ హామీలను ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు నెలకు 1,000 రూపాయల నగదు అందిస్తామన్నారు. వృద్ధాప్య పెన్షన్ను 3,000కు పెంచుతామని ప్రకటించారు. ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు. యువతకు 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇవి కీలక అంశాలుగా మారనున్నాయి. Financial assistance to college-going girl students. Welfare pensions increased to 3,000 rupees a month. The Congress government in Rajasthan came up with a fantastic health insurance scheme. It was praised all over the world. And one of our greatest leaders was Oommen Chandy ji. So we are going to name the new health insurance scheme for Kerala after Oommen Chandy ji. And that is going to provide 25 lakh rupees of insurance for every household. Up to 5 lakh interest-free loans for youngsters who want to start their businesses. And a dedicated ministry for senior citizens' welfare. And I am forever a soldier of the people of Kerala. So I am ready to do whatever the people of Kerala want to help build a good future for the people.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో ఒమేగా హాస్పిటల్స్ నిర్వహించిన ఉమెన్ వెల్నెస్ సమ్మిట్ లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల ఆరోగ్యం, సాధికారతపై అవగాహన కల్పించడం ముఖ్యమన్నారు. ఈ ఏడాది స్టాండ్ విత్ హర్ అనే థీమ్ తో ప్రభుత్వం మహిళలకు మద్దతు పెంచేందుకు ముందుకు సాగుతోందన్నారు. సమాజంలో మహిళలు బలంగా ఎదగడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ సమ్మిట్ లో వైద్యులు, నిపుణులు మహిళల ఆరోగ్యానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అవసరం మన తెలంగాణలో అత్యధికంగా కేసెస్ ఫేస్ చేస్తున్నారు, ఇలాంటి వ్యాధులకు గురవుతున్నారు. దాంట్లో హైదరాబాద్ లాంటి నగరంలో ఎక్కువ వస్తున్నాయంటే మన జీవితాలలో వచ్చినటువంటి జీవన శైలిలో వచ్చినటువంటి మార్పు. ఒకప్పుడు చూస్తే క్యాన్సరు, హార్ట్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎప్పుడో ఎవరికో ఒకరికి కనబడేది, కానీ ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి. సో ఇలా ఇనిషియేటివ్ తీసుకొని ఇట్లా ఒక సబ్జెక్టు మీద మోటివేషన్ చేస్తూ దట్టు ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఇలా ఆర్గనైజ్ చేయడం చాలా చాలా సంతోషం. ధన్యవాదాలు, శుభాకాంక్షలు ఒమేగా వారికి. మనం ఇందులో ఉన్నది గివ్ టు గెయిన్ అనే మరి ఏదైతే అనుకుంటున్నామో మీ హాస్పిటల్ వారు కూడా మా మహిళలకు అవేర్నెస్, కొంత ఫ్రీ ట్రీట్మెంట్, కొంత సపోర్ట్ చేయడం, ఇవి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చాలా చాలా ఉపయోగపడతాయి. భారత మహిళల హాకీ జట్టు హైదరాబాద్ లో వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ ప్రచారాన్ని ప్రారంభిస్తోందని కవిత తెలిపారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తో పాటు ఈ ప్రచారం జరుగుతుందన్నారు. టీ20 టోక్యో ఒలింపిక్స్ నుంచి ఉమెన్స్ హాకీ ఆసియా కప్ వరకు భారత మహిళా జట్టు గొప్ప ప్రతిభను కనబరిచిందన్నారు. దేశంలోని 140 కోట్ల భారతీయులు మహిళా హాకీ జట్టుకు మద్దతుగా నిలవాలన్నారు. క్రీడా రంగంలో మహిళల ప్రోత్సాహానికి అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. Key finals today are the starting qualifiers, and our Indian women's team is starting their campaign. Today also happens to be the Women's Day, so I hope they are very successful in their campaign and they enter into the World Cup fray. And I really want to see them playing the finals as well, because last time they missed it by a very very tiny bit, both in the Olympics and also in the Asia Cup. So I also request the nation to join me in cheering the women's hockey team. Thank you. Jai Hind. వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 5,277 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ సిద్ధంగా ఉందని అధికారులు వెల్లడించారు. గత ప్రభుత్వాలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మిస్తామని హామీలిచ్చి అమలు చేయలేదని విమర్శించారు. వరంగల్ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకమని పేర్కొన్నారు. నగరంలో మౌలిక వసతులు మెరుగుపడతాయని తెలిపారు. నిన్న 5,277 కోట్ల రూపాయలని జీవో రిలీజ్ చేయటం జరిగింది. దానికి డిపిఆర్ కూడా తయారు చేయటం జరిగింది. ఈ మంత్లోనో ఫస్ట్ వీక్ లోపట్నో టెండర్ కూడా కాల్ఫర్ చేసి పని ప్రారంభించడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే ఏదో మేము మాటలు చెప్పి వెళ్ళే టైప్లో కాకుండా, గతంలో ముఖ్యమంత్రులు వరంగల్ జిల్లాకు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరో మంత్రి ఉండేనట్ట తెలియనట్టు మా సారన్నను పట్టుకొని సారే గారట అని వ్యంగ్యంగా మాట్లాడి ఇక్కడ టీఆర్ఎస్ బలపరిచిన 2 ఎమ్మెల్యేలను గెలిపియండి, మీకు రాష్ట్ర బడ్జెట్ ఖజానాతోటి పెట్టి గెలిపిస్తే మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తాం, కట్టిస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఓరుగల్లును మాయమాటలతోటి చేసిన 100 మోసాలలో టెక్నాలజీ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. భవిష్యత్తు పూర్తిగా టెక్నాలజీతో ముడిపడి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం పలు ప్రజా విధానాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం జనాభా నిర్వహణ చాలా అవసరమన్నారు. భవిష్యత్తులో జనాభాను ఎలా పెంచాలనే అంశంపై కూడా ఆలోచిస్తున్నామన్నారు. చిన్నపిల్లలపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. 13 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు సోషల్ మీడియా వాడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని పరిశీలిస్తున్నామని చెప్పారు. Even recently I brought population management policy. Till yesterday we are all talking about population control. Now we are talking about how to promote population. Now South India is having problem. Some countries are facing same problem. I raised that issue also here. Andhra Pradesh is first state where we are experimenting how to promote population. That is the biggest exercise.
Now other states also going to come. If you can manage population management, then nobody can beat India. It is going to happen. Anyway, we are having advantage of demographic dividend as on today. Below 13 years, can you make them not to use social media? That also we are working. Otherwise, kids at the growing age, they are suffering because of social media. That also we are debating, we are discussing. సికింద్రాబాద్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ లో జరిగిన 25వ స్నాతకోత్సవ వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 38 అండర్ గ్రాడ్యుయేట్, 12 పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. విద్యార్థులు తమ ప్రతిభతో సమాజానికి సేవ చేయాలని సూచించారు. వైద్య రంగంలో నిబద్ధతతో పనిచేయాలని చెప్పారు. విద్య ద్వారా సమాజ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ యాజమాన్యం, అధ్యాపకులు పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. College 2026 బ్యాచ్ సంబంధించిన కాంపిటీషన్ రావడం జరిగింది. ఈ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ ACTS approved its excellence in the profession of teaching students, and I'm really happy to participate in this, and it's one of the greatest institution which Telangana state is having. And the most important thing is majority of the students are women from this institution. This is something really great and good also. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి దాయరలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఈ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ క్రికెట్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కౌన్సిలర్లు సన్మానించారు. మల్లారెడ్డి దంపతుల అన్యోన్యతను కేటీఆర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేనేం చెప్పిన అంటే, మేడం పేరు కల్పన, నీ పేరు మల్లారెడ్డి కదా, హ్యాష్ట్యాగ్ మల్పన అని పెట్టేసి నువ్వు కూడా విజయ్ దేవరకొండనే పెడతాడా, నువ్వు కూడా పెట్టు అని చెప్పి పెట్టంటే పెడతానా, తప్పకుండా అది కూడా చేస్తా అన్నాడు. కానీ చాలా సంతోషం, ఇవాళ భారతదేశం ప్రపంచ వరల్డ్ కప్ T20లో ఈ రోజు ఫైనల్ ఆడబోతా ఉంది. ఇదే రోజు మా మేడ్చల్లోని మా తమ్ముళ్ళందరూ కూడా మంచి క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ CMR కప్ అని పెట్టి మీరు కూడా ఆడుతున్నారు. చాలా చాలా సంతోషం. మరి ఇప్పుడు ఇంకా ఎండాకాలం పూర్తిగా షురూ కాకముందు ఎండలైతే దంతున్నాయి కాబట్టి ఎక్కువ ఆలస్యం చేయకుండా పెద్దలు మల్లారెడ్డి గారి స్ఫూర్తితో, వారిలో ఉండే ఉత్సాహం, వారిలో ఉండే జోష్ మీ మేడ్చల్ యూత్ మొత్తంలో, తెలంగాణ యూత్ మొత్తంలో ఉండాలి. మళ్ళా తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఇదే జోష్ కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ రోజు ఇప్పటికే చాలా ఆలస్యంగా వచ్చినాము కాబట్టి ఇక మన సంగీత్ పార్టీకి 14వ తారీఖు నాడు సార్ వస్తున్నాడు. సార్ అందరి ముంగట మాట ఇవ్వాలి సార్. అందరి ముంగట మాట ఇస్తున్నాం. 14వ తారీఖు 8 గంటలకు సంగీత్ పార్టీకి మల్లారెడ్డి సంగీత పార్టీ రావాలన్నా. ఓకేనా? మనం ఒక్క విషయం మర్చిపోయినా, ముఖ్యమైన విషయం మర్చిపోయినా, మా ఆడబిడ్డలందరూ ఇక్కడ ఉన్నారు. వారందరికీ ముఖ్యంగా కొత్తగా గెలిచిన కౌన్సిలర్లు, అట్లాగే వీరోచితంగా పోరాడి ఓడిపోయిన మన కంటెస్టెంట్ అభ్యర్థులు, అట్లాగే చైర్మన్ గారు ఇద్దరు, 3 మున్సిపాలిటీలు ఉంటే 2 మున్సిపాలిటీలు మల్లన్న గారు గెలుచుకున్నారు. మరి ఆ ఇద్దరు చైర్మన్లకు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, వారికి కూడా సన్మాన కార్యక్రమం పెట్టినారంట మల్లారెడ్డి గారు. ఇది ఫస్టా, అది ఫస్టా? ఓకే. తర్వాత 14వ తారీఖు నాడు అందరు సంగీత్ రమ్మని అందరం పోదాం. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా ఆర్టీసీ మహిళా ఉద్యోగులు, ప్రయాణికులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ విజయాలు సాధించారని పేర్కొన్నారు. మహిళల సాధికారత కోసం అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. మహిళకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. రంగంలో కూడా చాలా విజయం సాధించారు. మీరందరూ కూడా మీ యొక్క సాధనతో మన అందరూ కూడా స్ఫూర్తిదాయకము. మీకు ఈ సంవత్సరం కూడా బాగుండాలి, అందరూ కూడా సురక్షితంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని చెప్పి నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కోరుతూ, ఈ రోజు గవర్నర్ అయిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ పోలీసు, తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్,
మన అడిషనల్ డీజీ చారు సిన్హా గారి నేతృత్వంలో ఒక చారిత్రాత్మక విప్లవాత్మక ఇనిషియేటివ్ ని తీసుకోవడం జరిగింది, స్టాండ్ విత్తర్ అనేది. సో ఈ రోజు మహిళల పైన, ఆడపిల్లల పైన చాలా ఆఫ్లైన్ లో కావచ్చు, ఆన్లైన్ లో చాలా నేరాలు జరుగుతున్నావు. చాలా మంది చూసి చూడకుండా ఉంటున్నారు. చాలా మంది కూడా మనము అవకాశం ఉన్నా కూడా హెల్ప్ చేయడానికి ముందు వెళ్తలేరు. ఎందుకంటే మీరు ఆ ఒక సిచ్యువేషన్ లో మీరు కూడా మహిళలు ఎట్లా ఉంటారని చెప్పి ఆలోచించి, మీ ఇంట్లో కూడా ఒక తల్లి ఉంది, ఒక చెల్లెమ్మ ఉంది, ఒక అక్క ఉంది, ఒక భార్య ఉంది, ఆడపిల్లలు ఉన్నారు, మీకు కూడా చిల్డ్రన్ ఉన్నారు అని చెప్పి గుర్తు చేసుకొని. ఎందుకంటే ఈరోజు చాలా మంది చూస్తున్నాను మన రోజు, ఎందుకంటే డిఎస్ఆర్ చూసుకున్నప్పుడు కూడా చాలా మహిళల పైన, ఆడపిల్లలు నేరం జరిగినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మన సమాజం ఎక్కడ వెళ్తుంది అని చెప్పి ఈ ఒక్క కార్యక్రమంతో మనం అందరూ కూడా, మగవాళ్ళందరూ కూడా ఆడపిల్లలకి, మహిళలకి అండంగా ఉంటానని చెప్పి, మనం ఏదో ఫిజికల్ గా పోయి వాళ్ళ కోసం కొట్లాడే అవసరం లేదు. వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు మనము ఒక బాయ్ స్టాండర్ కాకుండా ఆమె కోసం ఉన్నానని చెప్పి మనము అందరూ కూడా నిలబడాలి. అప్పుడే ఈ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా చేంజ్ వస్తుంది. అప్పుడే మహిళల పైన, ఆడపిల్లలు నేరాలు తగ్గిపోతావు. మనం ఒక నవ సమాజాన్ని క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఒక క్యాంపెయిన్ మొత్తం మన రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి మనలో మగవాళ్ళు మంచి చేంజ్ వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో అట్లానే అందరూ కూడా ఈ ఒక్క మూమెంట్ లో పాల్గొనాలని చెప్పి మీ అందరి తరఫు నుంచి, మనం కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి మనము ఈ ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళల అండ కోసం ఎప్పుడు కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ వెంట ఉంటుంది. మీకు ఏం సమస్య వచ్చినా డయల్ 100కి ఫోన్ చేయండి. లేదంటే నాకు కూడా రోజు నేను అవైలబుల్ ఉంటాను. నాకు వచ్చి కూడా ఈవినింగ్ మీరు కలవచ్చు, మీ సమస్యను తెలియపరచవచ్చు. సో అట్లానే మీకేమాదరు, మీకోసం ఏమైనా సజెషన్స్ కావాలంటే కూడా మా ఒక సోషల్ మీడియాలో కావచ్చు, డయల్ 100 కావచ్చు, లేదా నాకు డైరెక్ట్లో వచ్చి మీ ఒక సజెషన్స్, ఒక అడ్వైజ్ని తెలియపరచాలని చెప్పి మహిళా లోకానికి, మన అందరూ కూడా పబ్లిక్ కూడా నేను హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కోరుతున్నాను. 8వ తారీఖు సందర్భంగా కూడా మహిళా దినోత్సవం సందర్భంగా మరి మహిళా పోలీసులకు ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతున్నారు? సో అదే మనము ప్రతి సంవత్సరం కూడా ఈ ఒక చేస్తున్నాను. మొన్ననే మనము దీని గురించి కూడా మీటింగ్ చేయడం జరిగింది. మహిళా పోలీసులు ఎవరెవరు మంచి పని చేశారు వాళ్ళు గుర్తించి, ఈ యొక్క ఓన్లీ జస్ట్ ఏదో కేక్ కట్ చేసి వాళ్ళతో టైం స్పెండ్ చేయకుండా, వాళ్ళు చేసిన ఒక స్ఫూర్తిదాయక వర్క్లు, అచీవ్మెంట్స్ కూడా మన అందరూ కూడా హైదరాబాద్ సిటీకి కూడా స్ఫూర్తిదాయక కావాలని చెప్పి కూడా ఆ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఒక కమిటీని కూడా ఫామ్ చేశాను. దాని తగ్గట్టుగా వచ్చిన నామినేషన్స్ కావచ్చు, అచీవ్మెంట్స్ ని చేసి వాళ్ళు కూడా గౌరవించి ఒక ఘనంగా మనము సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి హైదరాబాద్ సిటీ పోలీసు నిర్ణయం చేసుకోవడం జరిగింది. మహిళల భద్రత కోసం చాలా యాప్స్ మీరు తీసుకురావడం కూడా జరిగింది సార్ ఈ రోజున. మరి అవన్నీ కూడా నెరవేరాలి అంటే మరి పురుషుల బాధ్యత ఎలా ఉంది? పురుషులు ఒక బాధ్యతగా వివరించాలి. ఎందుకంటే చూస్తున్నాను ఇప్పుడు మన నేబర్స్ లో ఉంటున్నారు, మనకు తెలిసిన వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళు చాలా ప్రిడేటర్స్ గా తయారవుతున్నారు. మనలు చేంజ్ కావాలి. ఎందుకంటే ఏదో మనము ఒక క్షణ ఆవేశంలో ఏదో చేస్తే మొత్తము ఆ మహిళలకే, మొత్తము ఆడపిల్లలకే ఒక లైఫ్ లాంగ్ వాళ్ళకి ఒక స్టిగ్మా ఉండిపోతుంది. మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మీరు వాళ్ళకి అండంగా ఉండాలి. మీరు ఆ ఒక ఆలోచన కూడా రాకుండా మీరు ఒక సామాజిక బాధ్యతగా అందరూ వివరించాలని చెప్పి నేను కోరుతున్నాను. నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజ్ లో రోబోటిక్ సర్జరీ సేవలను మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు. ఆధునిక వైద్య సేవలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కార్యక్రమానికి వచ్చిన మంత్రి నారాయణకు వైద్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సదుపాయం రోగులకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతతో వైద్య సేవలు మెరుగుపడతాయన్నారు.
కూకట్పల్లి నల్ల చెరువు పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో స్థానికులు నిరసన హెచ్చరిక చేశారు. తమ 3 ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. టీడీఆర్ సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్యకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలోనే నల్ల చెరువు అభివృద్ధి ఎక్కువగా జరిగిందని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే సీఎం పర్యటనకు నిరసనలు తప్పవని హెచ్చరించారు. రూపాయి కంపెన్సేషన్ ఇవ్వకుండా మోసం చేసిన హైడ్రా రంగనాథ్ గారు, అదేవిధంగా ప్రభుత్వం అప్పట్లో అనాలోచితంగా తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఏ విధమైన కంపెన్సేషన్ కూడా డిక్లేర్ చేయకుండా, నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే పట్టా భూములను స్వాధీనం చేసుకొని చెరువు డెవలప్మెంట్ పేరుతోని ఒక 52 సంవత్సరాల కూకట్పల్లి గ్రామస్తురాలైనటువంటి బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్యకు పరోక్ష కారకుడు అయిండు హైడ్రా రంగనాథ్ గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం. నల్ల చెరువు డెవలప్మెంట్ మొత్తం కూడా మేమే చేసినామని చెప్పి అసత్యాలు ప్రచారం చేస్తూ ఉన్నాడు హైడ్రా రంగనాథ్ గారు. మురికి కుంటగా ఉన్నటువంటి నల్ల చెరువు 2016లోనే పూర్తి స్థాయి మంచినీటి చెరువుగా కేవలం వర్షపు నీరు మాత్రమే నిల్వ ఉండే విధంగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. ఇది ఒక ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది నల్ల చెరువు అనేది. 2 వైపులా వాకింగ్ ట్రాక్ని, దాని వెంట ఉన్నటువంటి గ్రీన్ బెల్ట్ని, అదేవిధంగా పార్కు అభివృద్ధి, ఓపెన్ ఎయిర్ జిమ్ని, అన్ని విధాల అభివృద్ధి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా రంగనాథ్ గారు కొన్ని మెరుగులు దిద్ది మిగిలిపోయినటువంటి ఆ 20% పనులు పూర్తి చేసి ఒకవైపు ట్రాక్ని నిర్మించి నల్ల చెరువు డెవలప్మెంట్ మేమే చేసినామని చెప్పి వాళ్ళు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, అదేవిధంగా సోషల్ మీడియాలో అదే పనిగా ఊదరగొడుతూ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి క్రెడిట్ దక్కాలన్నటువంటి అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కూకట్పల్లి గ్రామానికి చెందినటువంటి వందలాది మంది కోట్ల విలువ చేసేటువంటి భూములన్నీ కూడా 2013 భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచి అన్యాక్రాంతంగా స్వాధీనం చేసుకొని గత సంవత్సరం క్రితం హైడ్రా రంగనాథ్ గారు వచ్చి మేము తగిన కంపెన్సేషన్ ఇస్తాము, టీడీఆర్ సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి ఈరోజు కూకట్పల్లి గ్రామస్తులను మోసం చేసినటువంటి మోసగాడు హైడ్రా రంగనాథ్ గారు. ఇక్కడికి సమీపంలో ఉన్నటువంటి దుర్గం చెరువులో, అక్కడ ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు ఎఫ్టీఏలో ఉంది. ఆయనకి ఒక నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు అధికారులు. కానీ కూకట్పల్లి గ్రామంలో ఉన్నటువంటి పట్టా భూములు, స్వాతంత్రం రాకముందే సాగులో ఉన్నటువంటి పట్టా భూములు అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, అంటే కొండారెడ్డి పల్లెల్లోకో న్యాయము, కూకట్పల్లిలోకో న్యాయమా? కొండారెడ్డి పల్లెలకు చట్టము, కూకట్పల్లిలకు చట్టమా? దీనికి ప్రధానంగా మేము 3 డిమాండ్లు చేస్తూ ఉన్నాము. రేపు ఈ నల్ల చెరువు ఇనాగ్రేషన్కి వస్తున్నటువంటి బెంగళూరులో జరిగిన ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళలను ఎలా గౌరవించాలో పదే పదే చెప్పడం తనకు నచ్చదన్నారు. తన 2 కుమారులను మహిళలను గౌరవించేలా పెంచడం తన బాధ్యత అని తెలిపారు. సమాజంలో మహిళలకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి కర్తవ్యమన్నారు. మహిళలు అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. women's health. So I think, when a celebrity speaks, it's taken more seriously than a gynecologist. So one word from you for all of women. Amma, I tell you, I don't like this constant reminding of how a woman should be treated. I think it is high time a man is born respecting his woman. So this is what I can say, and wishing you a happy Women's Day. Wishing all the women here. I think we have to stop prioritizing education at school to tell the future generation, the men, that how important a woman is. But I think the education has to start from our house, and I will make sure my 2 boys will grow up respecting women. Thank you so much. And responsible towards that. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దామన్న రేవంత్. విద్యార్థులకు ఈవీ వాహనాల పథకం తీసుకొస్తామన్న సీఎం. ఎలక్ట్రిక్ వాహనాలకు 0 ట్యాక్స్ అమలు చేస్తామన్న రేవంత్. నగర కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈవీ వినియోగం పెంపు అని వ్యాఖ్య. టెక్నాలజీ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ముందుందన్న చంద్రబాబు. భవిష్యత్తు టెక్నాలజీదే అన్న ముఖ్యమంత్రి. పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం పెరుగుతుందని, టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని సూచన. మహిళా
మహిళా సాధికారతపై ఉమెన్ వెల్నెస్ సమ్మిట్ లో మంత్రి సీతక్క. మహిళ ఆరోగ్యంపై అవగాహన అవసరమన్న మంత్రి. మహిళలకు మద్దతుగా ప్రభుత్వం ముందుకొస్తుందన్న సీతక్క. మహిళల సాధికారతకు ప్రత్యేక కార్యక్రమాలంటూ వ్యాఖ్య. మహిళా హాకీ జట్టుకు మద్దతుగా నిలవాలని కవిత పిలుపు. భారత మహిళా హాకీ జట్టు విజయాలను ప్రశంసించిన కవిత మహిళా క్రీడాకారులను మద్దతు ఇవ్వాలని సూచన. దేశ గౌరవాన్ని పెంచుతామన్న మహిళా హాకీ జట్టు అన్న కవిత. మహిళలను గౌరవించేలా కుమారులను పెంచుతానన్న జూనియర్ ఎన్టీఆర్. మహిళల గౌరవం ప్రతి పురుషుడి బాధ్యత అని వ్యాఖ్యలు. మహిళలకు గౌరవించడం నేర్పడం కుటుంబ బాధ్యత అని ఎన్టీఆర్. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారని కితాబు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.